ఇదే మీరు స్టార్ట్ చేసిన సీజన్లో రివ్యూస్ చెప్తున్న సీజన్లో కౌశల్ అనే పర్సన్కి అంటే ఒక రివ్యూవర్కి ఎవరికి సపోర్ట్ చేయని ఆదిరెడ్డి కౌశల్ టైంలో కౌశల్ ఆర్మీకి చేయడం, కౌశల్ కోసం 2K రన్ చేయడం ఇదంతా ఏంటి? అంటే అది ఆ టైంలో ఏమైనా పాపులారిటీ కోసం కౌశల్కి అంత పేరుంది కాబట్టి ఏదో మన పేరు కూడా వినిపిస్తుంది అలా ఏమన్నా? అలా ఏం కాదు బ్రో. రివ్యూ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు జెన్యున్గా ఇప్పుడు చెప్తున్నా, కౌశల్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్స్. ఎవరు అవునున్నా కాదన్నా కౌశల్ ముందే చెప్తాను, కౌశల్ గారి ముందే చెప్తాను. మొన్న కూడా అవార్డ్స్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా నేను ఆయన పేరు చెప్పాను. ఆయన పక్కన ఉన్నాడు, నేను ఆయన పెద్ద మాట్లాడుకునేది లేదు ఇప్పటివరకు. ఆయన ముందు ఏం చెప్పానంటే, కౌశల్ అనే సీజన్ వల్ల నాకు పాపులారిటీ వచ్చింది, నాకు చాలా నేను సెట్ అవ్వడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ కౌశల్ అనే సీజన్, కౌశల్ గారు కూడా అని చెప్పా. ఇప్పటికీ ఆ గ్రాటిట్యూడ్ నాకుంది. నేను ఎప్పుడైనా కూడా కౌశల్ గారి గేమ్ని ఎవడు తప్పట్లేడు. కౌశల్ తోపు కంటెస్టెంట్, అట్లానే గెలిచాడు. కాబట్టి నేను సపోర్ట్ చేస్తాను బ్రో. 85-80% పీపుల్ సపోర్ట్ చేశారు అక్కడ. యునానిమస్గా గెలిచాడు. దాంట్లో నేను సపోర్ట్ చేయకపోతే నేను ఏదైనా అవుతా. ఆయన సపోర్ట్ చేసింది. జనాలు ఒకటి మిస్కన్సెప్షన్లో ఉన్నారు బ్రో. రివ్యూవర్స్ అనేది ఎట్లా అంటే తెలుసా, వ్యూస్ కోసం నువ్వు ప్రశాంత్ని పొగుడుతున్నావు, వ్యూస్ కోసం శివాజీని పొగుడుతున్నావు. వ్యూస్ కోసం పొగుడుతున్నావు అంటే వాళ్ళ మీనింగ్ ఏంటి? శివాజీని పొగిడితే వ్యూస్ వస్తాయని, శివాజీ పేరు పెడితే వ్యూస్ వస్తాయని కదా. శివాజీ పేరు పెడితే వ్యూస్ వస్తాయని అర్థమైంది శివాజీకి పాజిటివ్ ఉన్నట్టే కదా. శివాజీకి జనాల్లో పాజిటివ్ ఉంటే నాకు ఒకటే నెగిటివ్ అనిపిస్తాడా? అది ఏముంది తప్పు? మెజారిటీ ఆఫ్ పీపుల్ నచ్చుతున్నాయంటే ఉడాలి నచ్చకూడదని ఉందే. నాకు నచ్చుతారు. కానీ రివ్యూవర్ న్యూట్రల్ గా ఉండాలి కదా. అంటే బయటకు వెళ్ళి 2K వాక్ చేయాల్సిన అవసరం కూడా లేదు కదా. న్యూట్రల్ గా వీడియోస్ చేస్తే అయిపోయేది కదా. అది ట్రూ బ్రో. అది ఆ రోజు ఏమైందంటే అది కొంచెం పిల్ల బచ్చే చేస్తాలే, నేను యాక్సెప్ట్ చేస్తా. అది నిబ్బా చేస్తా. 28 ఇయర్స్ మీకు? 28. నాకు 28. నా కెరీర్కి నిబ్బా కెరీర్ అది. సో నాకు అంత సీరియస్ ఇది ఏం లేదు. అప్పటికప్పుడే సెట్ అయినా, అప్పుడప్పుడే దానికి డబ్బులు కూడా రాలి అప్పటికి. ఎందుకంటే మానిటైజ్ కూడా అప్పుడే ఛానల్ స్టార్ట్. నేను ఎప్పుడు సీజన్ మధ్యలో స్టార్ట్ చేశా. 70 రోజు 60 రోజు స్టార్ట్ చేసిన ఛానల్ని. అక్కడి నుంచి ఆ 40 రోజులు చేసిన రివ్యూ అంతే. అప్పుడు నిబ్బా కెరీర్లో ఉండి నాకు తెలియక చేశా. స్టిల్ ఆ రోజు ఊపుకి, మీకు తెలుసో తెలీదు, ఆ రోజు ఊపికి ఊడికైనా కూడా బయటకు వెళ్ళి కౌశల్ అంటారా అనే ఊపు ఉండింది ఆ సీజన్. ఆ ఊపులో కలిసిపోయింది తప్ప అంత మించి రివ్యూవర్ చెప్పకూడదు చేయకూడదు అనేసి అంతేం ఆలోచించలేదు. కానీ బయటకు వచ్చే మీ ఛానల్కి స్ట్రైక్స్ చేశాడు కదా కౌశల్. ఏదో అది మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి అట్లా ఇట్లా చేశారు. నేను ఫీల్ అవ్వలేదు. ఆ ఛానల్ ఏం పోలేదులే. ఒక 2 స్ట్రైక్లు ఏం పడ్డాయి, 3ది పర్లేదు. అది వాళ్ళ ఇష్టం. స్టిల్ ఐ హ్యావ్ టూ మచ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫర్ కౌశల్ అన్న.